హాయ్ హలో నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు? ఈసారి ఎటు వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎటో కాదండి, ఆ శివయ్య మళ్ళీ నన్ను కరుణించాడు. మళ్ళీ అరుణాచలం అయితే వెళ్తున్నాను. జనరల్గా అయితే మనకి సికింద్రాబాద్ నుంచి తిరువణమల డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. బట్ అవి దొరికినప్పుడు మనం నియర్ బై స్టేషన్స్లో ఎక్కి మనము అక్కడ తిరువణమలై వెళ్ళిపోవచ్చు అనమాట. సో మాకైతే డైరెక్ట్ ట్రైన్ దొరకలే కాబట్టి మేము కాచిగూడ టు కాట్పాడ్ అనే ట్రైన్లో వెళ్ళిపోయాము. అండ్ కాట్పాడ్లో అయితే దిగేసాము. అక్కడ నుంచి మేము న్యూ బస్ స్టాండ్ వెళ్ళాము. మనకి కాట్పాడ్ నుంచి న్యూ బస్ స్టాండ్ వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో అక్కడి నుంచి తిరువణమలై డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఒక్కరికి కాస్ట్ వచ్చేసి 65 రూపీస్ ఉంటుంది. సో మనకి కాచిగూడ నుంచి కాట్పాడ్ వెళ్ళడానికి స్లీపర్ క్లాస్లో 425 పర్ పర్సన్ అవుతుందండి. మేమైతే ఇంట్లో నుంచి 5 o'clockకి స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ట్రైన్ ఉండే కాచిగూడ టు కాట్పాడ్ జంక్షన్. సో అక్కడ రీచ్ అవ్వనీకైతే మాకు 6 o'clock పడుతుందని చెప్పారు. బట్ మేమైతే రీచ్ అయ్యే వరకు 8 o'clock అయింది. మళ్ళీ కాట్పాడ్ టు బస్ స్టాండ్ టు తిరువణమలై ఎగ్జాక్ట్ చేరుకోనికి మాకు 11-11:30 అయిపోయిందనమాట. అక్కడ వెళ్ళే ముందు మేము మాత్రం వెదర్ చూడలేదు, కానీ మేము ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగానే మాకు రిలేటివ్స్ నుంచి కాల్స్ వచ్చేసాయి అప్పటికి అక్కడ వర్షాలు వస్తున్నాయని. సో అక్కడ వెళ్ళి చూసైతే వర్షాలు అప్పుడే చాలా వస్తున్నాయి అండ్ ప్లస్ తుఫాన్తో కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఫైనల్గా అలా అయితే బస్ స్టాప్కి చేరుకున్నాము. అక్కడ నుంచి మేము ఇంకా రూమ్స్ సర్చ్ చేయడానికి వెళ్ళాము. ఆ వర్షంలో మాకైతే అట్లీస్ట్ 1 hour పట్టిందండి రూమ్స్ వెతకడానికి. అండ్ ఏ రూమ్స్ వెళ్ళినా కూడా చాలా ఫుల్ ఉన్నాయి, బికాస్ అది వీకెండ్ కాబట్టి. ఫైనల్గా అలా ఇలా చేసి మాకైతే ఒక రూమ్ దొరికేసిందండి. అది 2000 ఛార్జ్ చేశారు ఫర్ 24 hours. యాక్చువల్గా అయితే మేము గిరి ప్రదక్షిణాలు ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ రెయిన్స్ వల్ల మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా సర్లే అన్నట్టు మేము 8 o'clock లేసి 10 o'clock వరకు గిరి ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో గిరి ప్రదక్షిణ వచ్చేసి మాత్రం మనకి 14 kilometers ఉంటుంది. సో 14 kilometersలో మనమైతే 8 లింగాల దర్శనాలు అయితే చేసుకుంటామన్నమాట. ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. మీకైతే ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను లింగాస్ అన్ని. యాక్చువల్గా ఈ వర్షంలో ఎలా వెళ్ళాలి అని అనుకున్నాము. బట్ అక్కడ చూస్తున్న డివోటీస్ని అందరినీ మేము చూసి మేము కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము. అంతేకాకుండా ఇంకా ఆప్షన్ లేదండి, లైక్ అంత దూరం నుంచి వచ్చాము కదా, సో ఎలా అయినా ప్రదక్షిణాలు చేయాలి అని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఏదైతే అది అన్నట్టు ఇంకా రెయిన్ కోట్స్ కొనుక్కొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట మా రూమ్ నుంచి. మనం రాజగోపురం వెళ్ళే దారిలో అయితే ముందుగా మనకి భూతనారాయణ టెంపుల్ అయితే వస్తుంది. ఫస్ట్ అక్కడ మనం దర్శనం చేసుకొని నెక్స్ట్ కొంచెం ముందు వెళ్ళగానే మనకు అక్కడ జంట వినాయకుల టెంపుల్ కూడా ఉంటుంది. దర్శనం చేసుకొని ఇంకా అరుణాచలం గోపురంకి మేము వెళ్ళి మొక్కి అక్కడ మేము దీపాలు అయితే ముట్టించాము. సో మేము వెళ్ళింది కార్తీక అమావాస్యకి కాబట్టి అక్కడ దీపాలు ముట్టించి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే మనకి లింగాలు వచ్చేసి ఇంద్రలింగము, యమలింగము, కుబేరలింగము, నైరుతి లింగము, అగ్నిలింగము, ఈశాన్యలింగము అన్నట్టు 8 లింగాలు అయితే దర్శనం చేసుకోవాలి పక్కా. మాకైతే ప్రతి ఒక్క లింగం దర్శనం అయిపోయింది. కాకపోతే కొన్ని క్లోజ్డ్ ఉండే, బట్ బయట నుంచి ఓపెనే కనిపించింది కాబట్టి ఆ దర్శనాలు కూడా అయిపోయాయి. అండ్ అక్కడ మనం మధ్యలో వెళ్తున్నప్పుడే మనకు రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుందన్నమాట. ఆ ప్లేస్ అయితే చాలా పెద్దది, మనకి బయటనే పికాక్స్ కనిపిస్తాయి అన్నమాట. కాకపోతే ఆ రోజు వర్షం పడ్డది కాబట్టి అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. సో మంకీస్, పికాక్స్ సో ఇక్కడ చూసినట్టయితే రమణ ఆశ్రమం ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఒక 1.4 kilometers లోపల మనం వెళ్తే మనము అరుణాచలం కొండపైకి చేరుకోవచ్చు అనమాట. సో అలానే మనం ఏ దారిలో అయితే వెళ్ళామో మళ్ళీ అదే దారిలో రిటర్న్ అవుతున్నప్పుడు మనకు విరూపాక్ష గుహలు అన్నట్టు వస్తుందన్నమాట. అండ్ ఈ గుహ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రమణ మహర్షి 17 years ధ్యానం కూడా చేశారు. చాలా ఉంటాయి అన్నమాట. అదొక పెద్ద ప్లేస్, చాలా పీస్ఫుల్ ఉంటుందండి మనకు మెడిటేషన్కి కూడా ఇక్కడ. ఒకవేళ మీరు కనుక రమణ ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటే ఒక 1-2 months ముందే బుక్ చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లో మనకి రమణ ఆశ్రమం వారికి ఈమెయిల్ చేసుకొని సో మనం అక్కడైతే ఉండొచ్చు. సో మనకు మధ్యలో అయితే చాలా ఇంపార్టెంట్ అయిన టెంపుల్ వస్తుంది. టెంపుల్ పేరు వచ్చేసి అన్నమలై అండి. రైట్ సైడ్లో కొంచెం లోపల వెళ్తే మనకి కనిపిస్తుంది. అక్కడ బయటనే మనకు గణపయ్య దర్శనం ఇస్తాడనమాట. సో ఆ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే అక్కడ నిజమైన పిల్లులు ఆ శివుడి చుట్టే ఉంటాయంట. దాని తర్వాత మేము చాలా అలసిపోయాము. అండ్ ముందు చూస్తేనేమో వేడి వేడి బజ్జీలు ఉండే. అండ్ అప్పటికి మేము లంచ్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. సో ఇంకా బజ్జీలు తింటామని ఆగిపోయాము. ఒక 10 minutes ఆగి బజ్జీలు తినేసి టీ తాగేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి అనమాట.
యాక్చువల్‌గా ఏమైంది అని అంటే అక్కడ రెడ్ అలర్ట్ ఉండే. బట్ మాకు తెలీదు. సో, ప్రతి ఒక్క షాప్ క్లోజ్డ్ ఉండే. అంటే మాకు తెలీదు ఆ షాప్స్ ఓపెన్ ఉంటాయో లేదో. సో, అక్కడ ఎక్కడ పోయినా కూడా ఓన్లీ టీ షాప్స్ తప్ప ఇంకేం కనిపియట్లేదండి. అంటే మేము అనుకున్నాం ఓన్లీ టీసే ఉంటాయి, ఇంకేం ఉండవా? టీస్ అండ్ కోల్డ్ డ్రింక్స్ అయితే చాలా ఉండే అక్కడ. అంతే కాదండి, మేము ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు చాలా ప్లేసెస్ దగ్గర ఇక్కడ బెంచెస్ అయితే ఎలా ఉంటాయో అక్కడ చిన్న టెంట్స్ లాగా వేసుకొని చాలా సాధువులు ఉన్నారు. అసలు మేము చాలా ఆశ్చర్యపోయాం. అసలు ఇట్లాంటి ప్లేసెస్లో వాళ్ళు ఇలాంటి చలిలో, ఎండలో, వానలో అసలు ఎలా ఉంటున్నారో అప్పుడు అనిపించింది. కేవలం శివయ్య దయ వల్లనే, శివయ్య స్మరణ వల్లనే వాళ్ళు అక్కడ ఉండగలుగుతున్నారు, అక్కడ జీవించగలుగుతున్నారు అన్నట్టయితే మేము అర్థం చేసుకున్నాము. సో, ఇంకా లాస్ట్ విషయం అయితే మేము 7 లింగాల దర్శనం చేసుకున్నామండి. అండ్ ఫైనల్‌గా ఈశాన్య లింగం ఉంటుంది. అండ్ అది లాస్ట్ లింగం అనమాట. సో, ఆ లింగం కూడా దర్శనం అయిపోయింది. మేము హ్యాపీగా ఉన్నాము అండ్ మేము స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ముందు చూస్తే మాత్రం చాలా ట్రాఫిక్ ఉండే అండి. అంటే ఫుల్ వాటర్ వచ్చేసాయన్నమాట. నీస్ వరకు వాటర్ ఉన్నాయి. సరేలే అన్నట్టు దాంట్లోనే వాక్ చేస్తున్నాం మేము. కొంచెం డిస్టెన్స్ వాక్ చేశాక ఒక అన్నయ్య వచ్చి ఇక్కడ రాకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బ్యాక్ అని అంటే మేము అనుకున్నాము లైక్ ఇంత దూరం వచ్చాం కదా, ఇది కూడా వెళ్ళాలి అన్నట్టు. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు మేము కూడా ఇదే అంటుండే. అండ్ ఎందుకు అంటుండే అంటే ఒక స్ట్రీమ్ నుంచి చాలా ఫ్లోతో ఒక వాటర్ వస్తుండే, అది డౌన్లో ఉండే. సో, కొంచెం మేము ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోకపోయినా లైక్ దాంట్లో పడిపోయే వాళ్ళం అన్నలాగా ఉండే. సో, మేము దాటుతున్నప్పుడు మాకు చాలా భయం వేసింది. లైక్ ఆ వాటర్లో కొట్టుకుపోతామో ఏమో అన్నట్టు. అంత ఫ్లో, అంత బలంతో వచ్చాయి ఆ వాటర్. సో, ఏదో దేవుడి దయతో, ఆ రమణ మహర్షి దయతో, ఆ శివయ్యనే వచ్చి మమ్మల్ని కాపాడినట్టు 2 అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు మా చెయ్యి పట్టుకొని అలా ఇలా చేసి ఆ వాగుని దాటిచ్చేసారండి. మేమైతే ఫైనల్గా బయటికి వచ్చేసాము ఆ వాగు నుంచి. సో, అంతా శివయ్య దయతోనే మేమైతే బయటికి వచ్చేసాము అలా ఇలా చేసేసి. అండ్ అదొక బ్యూటిఫుల్ మెమరీ ప్లస్ ఒక అడ్వెంచరస్ మెమరీ అని అయితే చెప్పొచ్చు మేము. అండ్ సో, అలా అయితే జరిగింది. ఇంకా అలానే మేము ఏం చేసేసాము, అరుణాచల రాజగోపురం మళ్ళీ వచ్చేసింది. అండ్ ఇంకా దర్శనం చేసుకోనికైతే వెళ్ళిపోయాం మేము. అదే పచ్చి బట్టలతో వెళ్ళిపోయాం అనమాట, ఇంకేం ఆప్షన్ లేకుండే. సో, అంతేకాకుండా మనం మధ్యలో ఒక 4-5 లింగాలు దాటిన తర్వాత వరాహి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుందన్నమాట. సో, నేనైతే సడన్గా ఒక ప్లేస్లో ఆగిపోయానండి. అండ్ అలానే ఆగి ఒక రైట్ సైడ్ టర్న్ ఇచ్చాను. అప్పుడే చూస్తే వరాహి అమ్మవారి టెంపుల్ వచ్చేసిందనమాట. ఆ రెయిన్లో అయితే అండ్ అమ్మవారికి ఫుల్ సాంబ్రాణి వేసేసారనమాట. దూరం నుంచి ఒక హాయ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మేము లేట్ చేయకుండా టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఏంటో మరి మేము ఆ టెంపుల్ ఎంటర్ అవ్వగానే రెయిన్ చాలా పడుతుండే అండి. ఇంకా మేము ఆ టెంపుల్లోనే ఒక 5 మినిట్స్ వరకు కూర్చున్నాము. అండ్ అప్పుడే ఇంకా మెల్లిగా వర్షం తక్కువ అవడంతో మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో, ఇలా జరిగింది. సో, ఇదైతే నెక్స్ట్ టెంపుల్. సో, మనమైతే 8 ఇంకా ఆల్మోస్ట్ మన ప్రదక్షిణ ఎండ్ ఏముంది అయితే మనకి మోక్ష మార్గం వస్తుందండి. సో, ఈ మోక్ష మార్గంలో చాలా చిన్నగా ఉంటుంది స్పేస్. సో, ఏమంటారు అని అంటే ఇదొక తల్లి గర్భంలాగా అంట. సో, ఒక్కసారి ఇక్కడ నుంచి మనం బయటికి వస్తే మోక్ష మార్గం నుంచి, సో మనకి నెక్స్ట్ జన్మలో మనం ఏ తల్లి గర్భం నుంచి బయటికి రామని నమ్మకము. అంటే మోక్ష మార్గం అంటే మనకు మోక్షం లభిస్తుంది అంటే మనం ఆ దేవుడి సన్నిధిలోనే ఉంటామని నమ్మకము. సో, చాలా రష్ అయితే ఉన్నది. అండ్ మేము అలా ఇలా చేస్తే ఆ మోక్ష మార్గం నుంచి అయితే బయటికి వచ్చేసాము. అండ్ అక్కడ చూస్తే చాలామంది అనుకుంటారు ఇలా ఉన్నాను, ఇలా ఉంటే వెళ్ళగలుగుతానా లేదా అని. బట్ ఆ శివయ్య దయ ఉంటే మీరు ఎలా అన్నా ఉండండి, ఆ మోక్ష మార్గం నుంచి అయితే పక్కా బయటికి వస్తారనమాట. కొంచెం ఎవరన్నా ఉంటే పుల్ చేయడానికి బెటర్, బట్ మోస్ట్లీ అయితే బయటికి వచ్చేసామన్నమాట. సో, అలా అయితే మోక్ష మార్గం నుంచి వచ్చేసాము. సో, ఫైనల్గా అయితే కష్టంగా ఆ శివయ్య దయతో మేమైతే అరుణాచల గోపురంకి మళ్ళీ వచ్చేసాము. అండ్ టెంపుల్ లోపలికి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ టెంపుల్ చూస్తే మాత్రం మొత్తం వాటర్ ఉండే అన్నమాట. ఆల్మోస్ట్ మా స్టమక్ వరకు వచ్చేసాయి వాటర్, అంత ఫుల్ ఉండే ఫ్లో. అండ్ అలానే వెళ్ళిపోయాం మేము టెంపుల్లోకి. టెంపుల్లో అయితే ఏం లేకుండే, బట్ టెంపుల్ బయట అయితే చాలా ఉండే వాటర్.
సో అలా ఇలా చేసి ఇంకా ఆ రోజు ఎక్కువ వర్షం పడ్డది కాబట్టి ఎవరు పట్టించుకోలే. అండ్ మేము సడన్గా వెళ్ళేసరికి 50 రూపీస్ టికెట్ దర్శనంలోనే వెళ్ళాము అండ్ ఎవరు లేకుండే అక్కడ. అండ్ మేమైతే శివయ్యని చాలా దగ్గర నుంచి చూసాము. చాలా చాలా మంచిగా అనిపించిందండి. సో అక్కడ ఉన్న లింగాన్ని అగ్నిలింగం అంటారనమాట. సో నేను టెంపుల్ లోపల పోయినప్పుడు ఎంత వేడిగా ఉండే, ఆ గర్భగుడికి వెళ్ళినప్పుడు చాలా వేడిగా ఉండే అండి. ఆ గుడి బయటికి రాగానే చాలా చల్లగా అనిపించింది. సో అప్పుడు అనిపించింది నాకు అగ్నిలింగము ఓకే ఇదే అన్నట్టు. సో మనం వాక్ చేసినప్పుడు ఎన్ని ఎదుర్కొన్నామో ఆటంకాలు అండ్ ఏం ఫేస్ చేసినా కూడా వన్స్ మనం గర్భగుడికి ఎంటర్ అయిపోతే ఆ శివయ్యని చూస్తే మన బాధలన్నీ ఒకటేసారి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకైతే. అండ్ 2 ఐస్ మాత్రం అస్సలు సరిపోవు ఆ శివయ్య వెలుగుని చూస్తుంటే. సో శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ టెంపుల్ మొత్తము మేము దర్శనం చేసుకున్నాము, ప్రతి ఒక్క దేవుని దర్శనాలు. సో మీరు వెళ్ళినప్పుడు అయితే జస్ట్ ఒకసారి వెదర్ రిపోర్ట్ చూసుకొని మాత్రం వెళ్ళండి అండ్ ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. అండ్ మోస్ట్లీ వీకెండ్స్ వెళ్తే అయితే ముందే బుకింగ్ చేసుకొని వెళ్ళండి, బికాస్ రూమ్ బుకింగ్ చాలా కష్టం అవుతుంది. సో ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయిందండి. ఇంకా మొత్తం ఇంకా మేము బయటికి వెళ్ళిపోయాము, మళ్ళీ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. అండ్ మేమైతే అనుకున్నాము అసలు ఇంత వాక్ చేసామేంటి, ఇంత వాక్ చేసినాక కూడా మాకు లెగ్ పెయిన్ ఒక్కటి కూడా లేకుండే, ఎవరికి లెగ్స్ పెయిన్ లేకుండే. అండ్ మార్నింగ్ లేసాక కూడా మేము చాలా నార్మల్ ఉండే, ఇది అనుకున్నాం మొత్తం ఆ శివయ్య దయ వల్లనే అలా ఉండే అని. అండ్ మొత్తం టెంపుల్ అయితే చూసేసాము, ఫైనల్గా దర్శనం అయితే మంచిగా అయిపోయింది అని. సో అదండి మా జర్నీ అలా జరిగిందనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మా దర్శనం అయితే చేసుకున్నాము, అది కూడా ఏ వాటర్ లేకుండా. అండ్ అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది లైక్ మొత్తం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి, ఆర్ ఏమైనా డౌట్స్ ఇంకా అనిపిస్తే మీరు కమెంట్స్లో కూడా చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.